brother, you can start now, Anna. Yes. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధన భాగము సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేతగా దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా దేవా, మీ యొక్క సజీవ లెక్కలో ఉంచుకొని కొన్ని మాటలు వినటానికి తండ్రి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, మీరే మాట్లాడండి. మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ జ్ఞానంతో నాయన మనుషులు మాట్లాడితే వ్యర్థం కానీ నాయన మీ యొక్క జ్ఞానం చేత మాకు కావాల్సినటువంటి వాక్యాన్ని మీరే దైత్యమును వేడుకుంటూ మీ సన్నిధిలో వినయంతో బ్రతిమాలుకొంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు అక్కగారు వీరేంద్ర చెప్పినట్లుగా దావీదు యొక్క సిచ్యువేషన్ ను మనము ఈరోజు కొంత తెలిసిన భాగము ఆలోచిద్దాం. నిజంగా పోయిన వారంలో కూడా మనము ఆలోచించగలిగాం. ఏంటంటే హృదయం అనేది నిజంగా ప్రతి దానికి ఆధారమై ఉంటుందని మనము అర్థం చేసుకోవచ్చు, మన క్యారెక్టర్ విషయంలో అయితేనే. కాబట్టి దావీదు గారిని చూసినప్పుడు నా హృదయానుసరుడని కూడా దేవుడు చెప్తూ ఉండేట్లుగా మనము ఆలోచించవచ్చు. కాబట్టి అలాంటి విషయాన్ని నిజంగా అంతగా దేవునికి తను ఇష్టంగా ఉండడానికి గల కారణం దావీదులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు లేదా మంచి క్యారెక్టర్స్ దేవునికి ఎంతగానో నచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో కూడా మనం ఆలోచించినప్పుడు చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితులు ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనకు కనపడుతున్నారు, దావీదు అంటూ యోనాతాను. ఇద్దరు కూడా అక్కడ రాసినటువంటి 17వ వచనంలో యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను, ఆ ప్రేమను బట్టి దావీదు మరలా ప్రమాణం చేయించెను. ప్రాణ స్నేహితులుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. వారిద్దరిలో ఉన్నటువంటి రిలేషన్, తర్వాత వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఈరోజు కొన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనం ఆలోచించినట్లయితే ఈ లోక స్నేహితులు మనల్ని మోసం చేయొచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు మనల్ని కష్టాలలో లేదా ఇరుకులో ఇబ్బందుల్లో పడవేస్తూ ఉంటారు, స్నేహం చేస్తూ ఉంటారు. కానీ తర్వాత మనల్ని ఇరుకుల్లో నెట్టివేసేవారుగా ఉంటారు. కానీ అలాంటి వారుగా కాకుండా ఇక్కడ యోనాతాను యొక్క స్థితి లేదా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది దావీదు పట్ల. అది ఏందో చూద్దాం. అసలు ఈ యొక్క దావీదును సౌలు గారు లేదా ఆయన చంపవలసినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ విషయము 1 సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులతోనూ చెప్పగా. సో ఈ విషయాన్ని మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఎందుకు ఇలా ఆలోచించాడు ఆ యొక్క సౌలు గారంటే, తను ఈ యొక్క సింహాసనాన్ని తను వెళ్ళిపోయిన తర్వాత తనకు కుమారులకు రావాలనే ఉద్దేశంతో తనను అతను యొక్క స్థితిలో ఉన్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి మనకు తెలిసే విషయాలు, దావీదును ఎంతగా సౌలు గారు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో, లేదా ఏ విధంగా తను వెంబడిస్తూ తనను ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతోనూ తన ప్రయత్నం చేస్తున్నాడో అనే విషయాన్ని కూడా మనకు అందరికీ తెలిసినటువంటి వారమై ఉన్నాం కదా. కాబట్టి అయినప్పటికీ దేవుడు ఇదే 1 సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయంలో అనుకుంటా ఆ విషయము అక్కడ రాస్తాడు. 23వ అధ్యాయంలో దేవుడు ఈయనను తప్పిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ 23వ అధ్యాయంలో ఆయన
14వ వచనంలో ఆ విషయం రాయబడి ఉంటది. కాబట్టి అక్కడ సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. ఎవరినైతే సౌలు ప్రతిదినము దావీదును వెతికినప్పటికీ దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేంట. దేవుడు అప్పగించలే. సో దేవుని ప్రణాళికలో ఈయన దావీదు గారు ఉన్నారు కాబట్టి సౌలు చేతికి అప్పగించలే కదా అనే విషయాన్ని ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని తన మరణమును అసలు దావీదు ప్రతి నిమిషం తన ప్రక్కనే ఉన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అసలు దావీదు తన దగ్గరకు రావడము, తను చేర్చుకోవడము ఎందుకు ఇలా చేశాడంటే, ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాటను రాసి ఉంటాడు. ఎందుకు తెలుసా? నేను చదువుతున్నాను 21వ వచనము. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయివాడాయను. ఈ ఒక విషయం 16వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. సౌలు గారికి దావీదు అంటే మొదటగా బహు ఇష్టము పుట్టెను అని అక్కడ రాయబడి ఉంది కదా. ఈ ఇంత ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చంపవలసి వచ్చింది, అనగా ఎందుకు తనను వెంబడించవలసి వచ్చిందనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి యొక్క పవర్ లేదా తన రాజ్యం విషయంలో తనను హతం చేయవలసిన విషయం మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఇదంతా కూడా మనం చూసినప్పుడు దావీదు గారి యొక్క విషయము ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఎక్కడో అసలు ఎన్నిక లేని వ్యక్తిగా దావీదు గారు ఉంటున్నారు. అలాంటి వ్యక్తిని దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు తను మెట్టుకు అంటే స్టెప్ బై స్టెప్ అంటే తను యొక్క గొల్లియాతును హతం చేయడం, తర్వాత అతను రాజ్యంలోని ప్రవేశించడం, తర్వాత ఆయుధాలు మోయేవాడుగా దేవుడు ఫస్ట్ ఏర్పరచుకోవడం, తర్వాత ఈ విధంగా క్రమక్రమంగా దేవుడు తనను తన స్థితిని మారుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. సో ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అసలు గొర్రెలు కాసుకునే వ్యక్తికి సరైన సమయానికి ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారో తెలియదు. అలాంటి పొజిషన్ లో ఉన్నటువంటి దావీదు గారి యొక్క స్థితి, కానీ దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి తన యొక్క స్థితిని దేవుడు మారుస్తూ వస్తూ ఉన్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క యోనాతాను యొక్క స్థితిని యోనాతాను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 20వ అధ్యాయంలో ప్రమాణము చేయించుకున్నట్లుగా మనం చూస్తాం కదా. ఆ ప్రమాణం ఏంటంటే, నేను పోయిన తర్వాత సౌలు కూడా ఈ విషయాన్ని అలా చేయించుకుంటాడు. నేను పోయిన తర్వాత నా సంతానాన్ని అర్థమైపోయింది వీళ్ళకు, ఈ యొక్క సౌలుకు అర్థమైపోయింది, ఇక నేను ఏమి చేయలేను, దావీదు గారిని ఖచ్చితంగా దావీదు గారిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అనే విషయాన్ని సౌలుకు అర్థమైపోయి తన చేత తన యొక్క సంతతి నెక్స్ట్ జనరేషన్ లో అంటే ఉంచేటట్లు వారిని కూడా ఈ లోకంలో మామూలుగా అయితే మనం చూసినట్లయితే ఈ లోకపరంగా ఏం చేస్తారంటే శత్రుశేషము లేకుండా తీసేయాలని ఆలోచిస్తుంటారు రాజకీయంగా మనం ఆలోచిస్తే. అంటే ఎవరైతే అవతల వ్యక్తులు ఉన్నారో వారిని వాళ్ళ సంతానాన్ని మొత్తము తుడిసివేసే, అంటే భూమి మీద ఉండకుండా చేసే స్థితిలో ఆ రోజుల్లో ఉండేదన్నమాట. శత్రుశేషము అంటే ఇంకేమీ ఉండకూడదు, అలాంటి వాళ్ళ ఆ యొక్క సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన వారు ఇంకేమీ ఉండనప్పుడు ఆ రాజ్యము స్థిరపడుతుందని వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి అలాంటి స్థితిని చేయకుండా ఈ యొక్క దావీదు గారిని వీరిద్దరు ప్రతిమాలుకొని ప్రమాణం చేసుకున్నట్లుగా మనం చూస్తాం కదా. కాబట్టి ఈ యొక్క దావీదు గారుకు పౌలు ఈ యొక్క యోనాతానుకు ఉన్నటువంటి ఈ యొక్క స్నేహము ఎంతో గొప్పది అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క విషయం కూడా 18వ అధ్యాయంలో రాస్తాడు. దావీదు మొదటి వచనం నుంచి చదువుతున్నాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ వచ్చినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. మొదటి వచనంలో యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను.
ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఆ విషయాన్ని మనం రాస్తాడు. ఎన్నోసార్లు కోట్ చేస్తున్నాడు, ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణానికి ఎంతగా యోనాతాను దావీదును ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, సౌలేమో రాజ్యము తన యోనాతానుకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ యోనాతాను దాన్ని ఆశించడంలే. ఆ పవర్ ను, ఆ చైర్ ను, లేదా రాజు కుర్చీని, లేదా రాజు యొక్క అధికారాన్ని యోనాతాను ఆశించడంలే. చూడండి ఒకసారి ఎంత యోనాతాను యొక్క హృదయాన్ని మనం ఆలోచిస్తే, శత్రువు ఆయన యాక్చువల్ గా రాజు కాబోతున్నాడు, ఎవరు? దావీదు. అలాంటి వ్యక్తిని ఇతను ఏం చేయాలి? యాక్చువల్ గా చంపాల. ఎవరిని? దావీదును. ఎందుకంటే తన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో అతడే ఆక్యుపై చేసేది ఈ యొక్క పవర్ అంతటి కూడా. అలాంటి వ్యక్తి కూడా యోనాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు చూస్తే, ఇది అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 35వ విషయంలో నుంచి మనం చూస్తే అక్కడ ఒక అసలు సిచ్యువేషన్ ను మనం ఆలోచించుకోవచ్చు. ఏం తెలుసా? ఈ యొక్క సౌలు గారు దావీదును చంపాలని ఇష్టం ఉన్నప్పుడు ఈ యొక్క యోనాతాను ఏ విధంగా తను ప్రొటెక్ట్ చేస్తున్నాడో, లేదా ఏ విధంగా తను కాపాడుతున్నాడో అక్కడ రాయబడి ఉంటది. ఏదో తెలుసా? నేను ఒక బాణము నీ అవతల వేస్తే నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నువ్వు నీ బాణము ఒక యువతల వేసినప్పుడు నిన్ను మా తండ్రి గారు చంపననే విషయాన్ని వీళ్ళిద్దరు ముందరనే ఒప్పందం చేసుకుంటారు. అక్కడ దావీదు గారు దాగి ఉంటారు. కాబట్టి సౌలు చేత అయితే నా విషయం తెలుసుకున్నప్పుడు యోనాతాను ఒక సేవకుని తీసుకుని వెళ్ళి ఈ యొక్క విషయం అంతా 35 నుంచి రాయబడి ఉంటది. 35, 36, 38 వచనాలు 20వ అధ్యాయం. ఆ యొక్క అమ్ము అవతల వేసినప్పుడు ఏమంటాడంటే, నువ్వు అవతల ఉన్నది కేక వేసి ఎన్నో వచ్చిన 37వ వచనంలో యోనాతాను వేసిన బాణము ఉన్న చోటను వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేక వేసి బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనక కేక వేసును, ఈ ఆలస్యం చేయక డబ్బున రమ్మనను. సో ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆ విషయాన్ని యోనాతాను గారు అవతల వేసినప్పుడు నువ్వు పారిపో అని దావీదు గారు ఇండికేషన్ ఇస్తున్నాడు. దావీదు గారిని కాపాడుతూ ఉన్నాడు తన తండ్రి చేతి నుంచి. మనం చూసినప్పుడు నిజంగా యోనాతాను యొక్క హృదయం, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి సహవాసము లేదా ఫ్రెండ్షిప్ చూసినప్పుడు నాకైతే ఎంతగానో నచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా చూసినప్పుడు 41వ వచనం నేను చదువుతున్నాను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనొచ్చు ఏడ్చుచూ ఉండిరి. సో ఈ విషయం అండర్లైన్ చేసుకోవచ్చు మనం. ముద్దు పెట్టుకొని ఏడ్చుచున్నారంట ఇద్దరు. ఇలాగునా దావీదు మరింతగా బిగ్గరగా ఏడ్చాను. చూస్తే నిజంగా యోనాతాను యొక్క విషయంలో, లేదా దావీదు యొక్క ఫ్రెండ్షిప్ లేదా స్నేహం ఇప్పుడున్నటువంటి ఇలాంటి రోజుల్లో మనము కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉన్నారు, యోనాతాను అండ్ దావీదు. అసలు అడుగుతున్నాడు దావీదు గారు, ఎందుకు నన్ను చంపవలసి వచ్చింది మీ ఫాదరు, ఎందుకు నన్ను ఇంతగా, అందుకే మోసాడంటాడు, నేను కుక్కనయా, నేను చాలా తగ్గించుకుంటాడు, కుక్కలాంటి వాడిని జీడున్నాడు, నన్ను ఎందుకు. అయినప్పటికీ మనం యోనాతాను గారి యొక్క స్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం లేదా స్నేహభావం ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా దావీదును మనం చూసినట్లయితే దావీదు సౌలు గారిని చంపడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. తన యొక్క వస్త్రపు చెంగును కట్ చేస్తాడు సౌలు గారు నిద్రపోయినప్పుడు, తీసుకొని అతడు మనం చంపవచ్చు. ఎందుకు తెలుసా? దావీదుకు అంత ఛాన్స్ వచ్చినప్పుడు కూడా సౌలు గారు చంపకూడని కారణం, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడవు కాబట్టి నేను నిన్ను చంపచాలను, ఇది అసాధ్యము, ఇది నాకు అసాధ్యము, నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడనవుతాను, నేను చంపితే అనే ఉద్దేశంతో సౌలు గారిని ఎన్నోసార్లు తను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇదండి దేవునికి పిల్లలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తనకు అవకాశం ఉన్నప్పటికీ దావీదు గారిని సౌలు గారిని ఎంతగానో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. దేవునికి వ్యతిరేకంగా నేను ఈ లోకంలో ఈ పాపము చేయలేను, అభిషేకింపు పనివాని నేను చంపలేను అనే ఉద్దేశంతో తను పారిపోతూ తన ప్రాణాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందువల్ల దేవుడు అందుకే అంటాడు, తన నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అని యొక్క దావీదు గారి విషయంలో దేవుడు ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఆలోచిస్తే ఇదే విషయంలో మనము చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో కూడా అక్కడ రాయబడి ఉంటది. 1వ అధ్యాయం 20వ వచనంలో స్త్రీలు చూపు ప్రేమ కంటే
అది అధికమైన ప్రేమ నీది అని అక్కడ దావీదు గారు రాస్తారు. ఏడుస్తున్నాడు ఈ యొక్క యోనాతాను చనిపోయిన తర్వాత, ఎంతగానో దుఃఖిస్తూ బాధపడుతూ అక్కడ ఆ యొక్క విషయాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. అదే విధంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఇది యోనాతాను యొక్క స్థితి ఉన్నప్పుడు దావీదు గారు ఒక విషయాన్ని అక్కడ మనము ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడి ఉంటది. ఏంది తెలుసా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా గలడా అని దావీదు అడిగెను. సో ఇక్కడ ఒక మంచి మాటను దావీదు గారు రాస్తున్నారు. నేను తను ప్రమాణం చేసినాడు. ఇక్కడ రాజు అయిపోయినాడు ఆల్రెడీ. ఇంకా తర్వాత దావీదు గారు రాజు అయిన తర్వాత యోనాతాను గురించి ఆలోచిస్తున్నాడు. యోనాతాను లేడా ఇప్పటికీ, అయినప్పటికీ తను ఆలోచిస్తున్నాడు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడని దావీదు అడిగెను కదా. ఎంతటి దావీదు గారి హృదయాన్ని మనం ఆలోచించినప్పుడు ఇంకా ఆయనకి ఏం అవసరం అండి? దావీదు ఆల్రెడీ రాజు అయిపోయినాడు. తర్వాత రాజ్యం అతని చేతిలో ఉంది, పరిపాలన ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తను ఎప్పుడో చేసినటువంటి ప్రమాణం లేదా ఎప్పుడో చేసినటువంటి నిబంధన దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే నేను యోనాతానుకి ఏమైనా సహాయం చేయగలనా? సో ఎంతగా తను ఆలోచిస్తున్నట్లుగా చూసినప్పుడు అతను తన కుమారుడైనటువంటి ఒకరు ఉన్నారని అతనికి చెప్తాడు. అతని మెషిబేతు అని. ఆయన 4వ వచనంలో అక్కడ రాయబడింది. లోదేబారులో అమ్మనీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో నేను. అతని పేరే మెషిబేతు అనిగా మనం చూస్తాం. సో ఇతను ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ యోనాతాను కుమారుడు? సో మనం ఆలోచించినట్లుగా ఎక్కడో ఒక ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అధ్యాయం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా ఆ విషయాలు మనకు రాస్తూ ఉంటాడు. సో ఇతను కుంటి కాళ్ళు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అనమాట. ఎవరు? మెషిబేతు. ఆయనకు ఏమంటున్నా అంటే, ఎక్కడో నివసించినటువంటి వ్యక్తి 7వ వచనంలో భయపడవద్దు అంటున్నాడు. అతను భయపడుతున్నాడు. రాజు దగ్గరకు వచ్చినప్పుడు మెషిబేతు అందుకు దావీదు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును. ఒక ప్రమాణం చేస్తున్నాడు కదా దావీదు గారు. ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా ఈ రోజుల్లో మన వెనుకటి స్థితిని, అంటే మన యొక్క స్టేటస్ అయితే ఏ విధంగా నుంచి వచ్చాం అది జ్ఞాపకం చేసుకోం. మనకు సహాయం చేసిన వారిని మనకు జ్ఞాపకం చేసుకోం. మనకెంతో మేలు చేసిన వారిని మనకు జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడు మనము మర్చిపోయే స్థితిలో ఉంటున్నాం. కానీ అలా కాదు దావీదు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ తను చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరైనా ఉన్నారా, నేను సహాయం చేయాలా యోనాతాను కుటుంబానికి అని ఆ యొక్క దీనస్థితిలో ఉన్నటువంటి ఆ మెషిబేతును తీసుకొని వచ్చి ఆ యొక్క ఆస్తి అంతా మరలా ఇప్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే ఆ యొక్క 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే రాజకుమారులో ఒకనైనట్టుగా మనం చూస్తాం. సో అతను తన యొక్క బల్ల చుట్టూ సదాకాలం నువ్వు నాతో కూడా భోజనం చేస్తావు అని అండి. ఎన్నో వచనం 7వ వచనంలో కూడా నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా 7వ వచనంలో. 9వ అధ్యాయం 2వ సమూయేలు 7వ వచనం ఈ విషయాన్ని అక్కడ కోట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సదాకాలము ఇక పర్మనెంట్ గా నువ్వు నాతోనే ఉంటావు. ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన యొక్క స్థితిని, తన ఫ్రెండ్ యొక్క కుమారుని ఏ విధంగా తను మళ్ళా జ్ఞాపకం చేసుకున్నట్టుగా దావీదు. అందుకే దేవునికి హృదయానుసారుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత ఈ యొక్క 11వ వచనంలో మనం చూస్తే తను రాజుగా మెషిబేతు ఫీల్ అయిపోతున్నట్లుగా, మెషిబేతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేసి ఉండేను సదాకాలము. తర్వాత మెషిబేతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు 13వ వచనం బల్ల యొద్దనే భోజనం చేయించి ఉండేను అతని కాలు 2 గుడ్డివి. యాక్చువల్ గా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క 1 సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, కుంటి కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళకు దేవునికి అసహ్యమైనట్టుగా మనం చూస్తాం. కుంటి కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకు అసహ్యులు అనే విషయాన్ని అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. ఈ యొక్క 5వ అధ్యాయంలో చూస్తే ఎన్నో వచనం 8వ వచనంలో 9వ వచనంలో
నీటి కాలువల పైకి వెళ్ళి దావీదు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవాలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారు కుంటివారు వారు ఉన్నారు. ఇక్కడ కొంత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కొంత కుంటివారు గుడ్డివారు ఈ యొక్క దావీదు కొంత అసహ్యంగా లేదా ఏలైనట్టుగా మనం చూస్తాం కదండి. ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో వారిని హతం చేయమని కూడా మనం చూస్తాం. 8వ విషయంలో హతము చేయవాలని చెప్పాను. ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఇంతటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దావీదు కుంటి వాళ్ళైనటువంటి మెషిబెతోబు తన బల్ల యొద్ద సదాకాలం ఉంచుకుంటున్నాడంటే చూడు ఎంతగా తను తగ్గించుకుంటున్నట్లు, ఎంతగా తను ప్రేమ చూపుతున్నాడో ఆ యొక్క మెషిబెతోబు మీద. ఆయన కూడా కుంటివారే అయినప్పటికీ ఆయన హతం చేయడం లేదు. తన యొక్క బల్ల యొద్దనే భోజనం చేయ ఛాన్స్ ఈ యొక్క మెషిబెతోబుకు దావీదు గారు ఇస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు దేవుడు ఏ స్థితిని అనుగ్రహిస్తాడు. నీకు కొన్ని ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు. బట్ నువ్వేమవుతావంటే దేవుని ఉద్దేశాలు లేకపోతే నీదంతా కూడా ఒకరోజు అది వెళ్ళిపోయే స్థితిలో ఉంటది. అదే విధంగా నీకు ఏమి లేని స్థితిలో ఉన్నావనుకో, అయినప్పటికీ దేవుని ఉద్దేశాలు నువ్వు ఉంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుపోతాడు. అందుకే మనం అంటాం కదా పెద్దలు, బండ్లు ఓడలైతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి కదా. స్థితి స్టేటస్ ఏ విధంగానే మారచ్చు. అది ఎవరి చేతిలో ఉంటుందంటే దేవుని చేతిలో ఉంటుంది. అది దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు లేదా దేవునికి నమ్మకంగా బ్రతికినప్పుడు నీ స్టేటస్ మార్చడానికి ఆయనకు అధికారంగా ఉంది. కాబట్టి మనము మన యొక్క స్థితిని బట్టి గౌరవపడకూడదు, మన యొక్క స్థితిని బట్టి మనము బాధపడకూడదు. అది దేవుని యొక్క ప్రణాళికలో ఏది ఉందంటే అది దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తర్వాత దావీదు తన పూర్వ స్థితిని మాటను నిలబెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. మనము కొందరికి మాట ఇస్తాం, చేస్తామని కానీ మర్చిపోయే వారంగా ఉంటున్నాం. కానీ దావీదు అలా చేయలేదు. తన ప్రాణ స్నేహితుని కోసం ఎంతో అంగలార్చి ఎంతో బాధపడి తను మరణించినప్పుడు దుఃఖిస్తున్నట్లుగా మనం చూస్తాం. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సహవాసం ఈ రోజుల్లో మన యొక్క తర్వాత ఈ రోజుల్లో మనలో ఉన్నటువంటి సహవాసం లేదా ప్రేమ స్నేహ భాగాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఆలోచించినప్పుడు అవి అర్థం చేసుకోలేనిగా లేదా ఈలోక స్వార్థపూరితమైనటివిగా ఉన్నాయని మనం చూసుకోవచ్చు. కొందరు యాక్చువల్ గా సేవకులు లేదా పాస్టర్లే మోసం చేసే వ్యక్తులు లేకపోలేదని మనం చూసుకోవచ్చు కదా. కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేది ఎంతో అమూల్యమైనది, గొప్పదనే విషయం కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఆయనకు ఈ విషయంలో ఏంటంటే కుంటివారు అస్సమైనప్పుడు కూడా తను భోజనాన్ని ఆ యొక్క లేని స్థితిలో మనం చూస్తే ఇక మెషిబెతోబు ఎక్కడో మూలన దాక్కుని బ్రతుకుతున్నట్లుగా ఒక రాజు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అలా ఉండడానికి దేవుడు అలా చేసినట్లుగా మనం చూస్తాం కదండి. అలాంటి వ్యక్తిని యొక్క దావీదు గారు బల్ల యొద్ద ఉంచినట్లుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా యోనాతాను రాజు పదవిని కూడా వదులుకున్నట్లుగా మనము చూసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తిగా మనము ఆలోచించుకోవచ్చు. మనం కూడా చూసినప్పుడు ధనవంతుడు లాజరు చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటది కదా, బహుదినము సుఖపడుచు ఊదారంగ వస్త్రం ధరించుతూ ప్రతి దినము అని రాయబడింది. అంటే కనీసం వారంలో ఒకరోజైనా చర్చికి వెళ్తున్నాడో లేదో తెలియదు, కానీ అతను ఏమైపోయాడో మనకు అర్థమవుతుంది. ఆ యొక్క నరకంలో యాతన పడుతున్నట్లుగా ఒక్క రోజు కూడా లాజరుకు భోజనం పెట్టలేని వ్యక్తిగా మనం చూస్తాం. ఏ రోజైనా అక్కడ రాయబడలేదు. బల్ల కింద పడి ఉన్నటువంటి ముక్కలు ఏరుకొని తినచ్చు అని అక్కడ రాయబడింది. ఒక్కరోజైనా భోజనం తనకు. మనం కూడా చూస్తుంటాము ఈ యొక్క సమాజంలో అన్నం లేక ఎందరో రోడ్ల పైన కనీసం మనము మన యొక్క మిగిలిపోయినటువంటి అన్నం లేదా వేస్ట్ అయినటువంటి వస్త్రాలు కొంతవరకు ఇస్తే మనం సాయం చేసిన వారంగా ఉంటాం. అందుకే కదా మత్తయి రాసిన వార్తలో దేవుడు తెలియజేశాడు కదా, ఏమనంటే బీదలైన వారికి చేస్తే నేను చిరసాల్లో ఉండి చూడవచ్చు, ఆకలైనప్పుడు అన్నం పెడుతుంది. అదే ఈ విషయాన్ని నేను రోగిని ఉన్నప్పుడు చూడవచ్చు. ఇవన్నీ కూడా వారికి చేసినట్లయితే మీరు నాకు చేసినట్లే అని దేవుడు తెలియజేస్తున్నట్లు. ఒకసారి మన యొక్క సొసైటీలో లేదా మన యొక్క చిన్న ప్రాంతాల్లో మనం కూడా దేవుని వాక్యం ప్రకటించడము ఒకదైతే దేవుని ప్రేమను చూపడం వల్ల దేవుని దగ్గరకు ఎంతో మందిని తీసుకురావచ్చు. దేవుని వాక్యంతో పాటు దేవుని ప్రేమను వారికి కనపరిచినప్పుడు, వీలైనటువంటి మన సహాయం చేసినప్పుడు, ఫిజికల్ గా కొంత సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరకు రావడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ మనం ఆలోచించినట్లు ఈ యొక్క మెషిబెతోబు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడండి. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తన బల్ల యొద్దనే తీసుకొచ్చి పెట్టినప్పుడు తను ఎంతగా ఫీల్ అయ్యి దేవుని స్తుతించుంటాడో మనం చూసుకోవచ్చు తర్వాత విషయాల్లో. అలాగే మనం కూడా మన సొసైటీలో ఉన్న వారిని మనం దగ్గర తీసి ప్రేమతో వాళ్ళకు మనం సహాయం చేసినప్పుడు
వాళ్ళు కూడా దేవుని మనసు అర్థం చేసుకొని దేవునిలో ఎదగడానికి మనము సాయం చేయవారికి అర్థమవుతాం. కాబట్టి ఈ దినాన మనం మన స్టేటస్ చూసుకొని మురిసిపోకుండా అందుకే కదా ఒక పాట ఉంది, ఏ లాటి వాడవైనా ఎంత గరుడవైనా నీకు దేవుడు లేకపోతే అన్ని సున్నా అనే ఒక పాట చక్కగా రాస్తాడు. ఎన్ని ఉన్నా అన్ని సున్నా యేసుక్రీస్తు లేకపోతే అనే విషయాన్ని, నీకు మిద్దె మెడలున్నా ఆస్తులు అంతస్తులున్నా అన్ని సున్నా యేసు లేకపోతే ఆ సున్నా నిన్ను నరకానికి తీసుకొని పోయేదిగా ఉంటది. కాబట్టి అన్నిటి విషయం మనం ఆలోచించి ఈ లోకంలో మనం దేవుని పిల్లతో మంచి సహవాసం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.